వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసి రండి పిలుపునిచ్చిన ఈస్ట్ ఎమ్మెల్యే ఈగల్ ఐజీ. శంకర్ విలాస్ నిర్మాణంలో లోపాలను సవరించండి అధికారులను కోరిన బెటర్ శంకర్ విలాస్ కమిటీ నేత. వక్ఫ్ ఆస్తుల్ని కాజేసేందుకు కుట్ర జరుగుతుంది ఆరోపించిన ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా. డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గుంటూరు గాంధీ పార్క్ నుండి బస్టాండ్ వరకు మంగళవారం ర్యాలీ జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఐజీ త్రిపాఠి ర్యాలీని ప్రారంభించారు. మహమ్మారిలా విస్తరిస్తున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు. మీ ప్రాంతానికి మీ ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి క్యాంపెయిన్ గురించి మీరు చర్చించడం మొదలు పెడితే తప్పకుండా అది ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే ఈరోజు ఒక పక్కన అవగాహనతో పాటు ఎవరైతే డ్రగ్స్ కేసుల్లో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఒకటే సంకల్పం, డ్రగ్ వద్దు బ్రో అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గంజాయి మత్తుకి అలవాటు పడి యువత చెడిపోతుందన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ గంజాయి సాగు ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే ఈ యొక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉందో, అరకు ప్రాంతాల్లో అట్లా సాగుని మీద ముందు ఇమీడియట్ గా ఒక డ్రోన్ తో తీసి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత అద్భుతంగా డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా వేదిక అలంకరించిన ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ కార్యక్రమంలోని కాలేజీల నుంచి కూడా తమ్ముళ్ళు ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా మనం చేయాల్సింది, అంతమంది పెద్దలందరూ మాట్లాడారు. మీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డ్రగ్స్ మీద అవగాహన కొరకు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ మన గుంటూరు జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా చాలా వైడ్ స్ప్రెడ్గా వ్యాపించాయి. చాలామంది పర్టికులర్లీ యూత్ ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు, అడిక్ట్ అవుతున్నారు. చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఉంది. నజీర్ అహ్మద్ గారికి జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, అలానే ఈ మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు పెద్దలందరూ చెప్పారు. మరీ ముఖ్యంగా ఆకే రవికృష్ణ గారు కానీ మన ఎస్పీ జిందాల్ గారు కానీ పిల్లలందరితో మంచిగా ప్రమాణం లాంటి శ్లోకంగా ఇప్పించారు. కానీ ఇక్కడ ఈ కార్యక్రమంతో పాటు మనం ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కూడా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వర్ల రామయ్య గారికి, అలాగే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఐజీ గారికి, ఎస్పీ గారికి, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఏదైతే గత ప్రభుత్వం ఈ యొక్క పిల్లల్ని ఏ విధంగా ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడానికి కాదు, ఈ డ్రగ్స్ కోసం, మాదక డ్రగ్స్ కోసం ఒక యుద్ధం కోసం మీరందరూ వచ్చారు. డ్రగ్స్ అగేన్స్ట్లో ఇది మన యుద్ధంలో గుంటూరు ప్రజలు, మన పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ, పబ్లిక్ రిప్రజెంటేటివ్, మనం అందరూ పాల్గొని ఉన్నారు. తీసుకెళ్తాము. అండ్ ఖచ్చితంగా ఎవరైనా ఈ వ్యాపారంలో, ఈ బిజినెస్లో పాల్గొన్నారు, మన యువత కోసం, మన రాష్ట్రం కోసం ఇది వాళ్ళు చేస్తున్నారు, వారికి ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటాము. ప్రతికి నచ్చే విధంగా, వారు చూసే విధంగా, అప్పటికి అర్థం వస్తాయి ఏ విధంగా పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు. ఈ వేదిక పైన మీ శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ గారు ఉన్నారు. ఎక్కడ నజీర్ అహ్మద్ గారు ఇక్కడ ఒకసారి చప్పట్లు కొట్టండి. శాసనసభ్యుడు ఆయన గుంటూరు రేంజ్
ఐజీ గారు, సీనియర్ ఈగిల్ డ్రగ్స్ వినియోగం మీద ఇనుప పాదం మోపడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ లెవెల్ అధికారి శ్రీ ఆకే రవికృష్ణ గారు ఈ వేదిక మీద ఉన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ సోదరులు వకుల్ జిందాల్ గారు ఇక్కడ ఉన్నారు. మన గుంటూరు ప్రథమ పౌరులు మేయర్ గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని బెటర్ శంకర్ విలాస్ జేఏసీ వెల్లడించింది. జేఏసీ ప్రతినిధులు ఎల్ భారవి, వల్లూరి శివప్రసాద్, వెంకట్రావు, కమలాకాంత్ మీడియాతో మాట్లాడారు. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూపొందించిన డిజైన్ లో వెంటనే మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సర్వీస్ రోడ్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మళ్ళీ ప్రజల ముందు రావడానికి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గత వారంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భూసేకరణకి ముందుకు వెళ్ళకపోతున్నాం, బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేశారు. వెళ్ళగొట్టాం. అప్పుడు గతంలో ఉన్నటువంటి బ్రిడ్జిని నిలబెట్టి రెండు వైపులా ఆర్యూబీ వేసేసి ఉంటే అసలు ఈ బడ్జెట్ సమస్యలు ఇతర సమస్యలు ఏమీ లేకుండా ప్రజా రవాణాకి చాలా అద్భుతంగా ఉపయోగపడేది. ఆ బ్రిడ్జి పాడైపోయిందని మీరు ఏమైనా స్ట్రెంగ్త్ అనాలిసిస్ చేశారా? పాత బ్రిడ్జికి ఎటువంటి అనాలిసిస్ చేయలేదు. కేవలం ఓల్డ్ అయిపోయిందనేటువంటి పేరుతోటి దాన్ని పడగొట్టేసి అదే బ్రిడ్జి స్థానంలో ఇంకో బ్రిడ్జిని, ఎర్త్ వాల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. ప్రజలకు కూడా ఇది అర్థం కాక కొత్త నిర్మాణం దగ్గర ట్రాఫిక్ మొత్తం యూటర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు ఎట్లా వెళ్తారు చెప్పండి? ఇన్ని వందల వాహనాలు మార్కెట్ సెంటర్ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకుని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషను, మెడికల్ కాలేజీ, కోర్టు కాంప్లెక్స్, ఎస్పీ కార్యాలయం, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ వైపుకి ఈ మొత్తం ట్రాఫిక్ అక్కడ యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందనేది సమస్య అధికారులు ఇప్పటికైనా గుర్తించాలి. అందుకని ఈ డిజైన్లో చాలా లోపాలు ఉన్నాయని 30 అడుగుల సర్వీస్ రోడ్డు ఉంటేనే ప్రస్తుతం కడుతున్న మీ ఆర్ఓబి మీరు ఏదైతే నిర్మించబోతున్నారో ఆ బ్రిడ్జికి కొంతమేరకైనా ప్రజల రవాణాకు అనుకూలంగా ఉపయోగపడుతుంది. మీరు అది ప్లాన్ చేయట్లేదు. సో ఇదే 17 అడుగులతో కనుక మీరు ఆర్ఓబి సర్వీస్ రోడ్లు పెట్టుకుని ఆర్ఓబి నిర్మాణం జరిగితే రానున్న కాలంలో కూడా గుంటూరు నగర ప్రజా రవాణాకి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి రాబోతుందని జేఏసీగా మేము ఈరోజు కూడా చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా 17 అడుగుల సర్వీస్ రోడ్డు కాకుండా 30 అడుగుల సర్వీస్ రోడ్డు వచ్చే పద్ధతిలో ప్రయత్నం చేయటం, చట్ట ప్రకారం ఏదైతే మేము మొదటి నుంచి అడుగుతున్నామో ఇవాళ మా డిమాండ్ కరెక్ట్ అయింది. భూసేకరణ ఇవాళ చేయాల్సినటువంటి పరిస్థితి అదేదో ముందే చేసుంటే ప్రజలకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేది కాదు. ఇప్పటికైనా దాన్ని సరైన పద్ధతిలో న్యాయబద్ధంగా సహేతుకంగా సర్వేలు చేయించి నష్టపరిహారం చెల్లించి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ, కూటమి ప్రభుత్వంలో మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. చినకాకాంలో అంజుమన్ సంస్థకు చెందిన 71 ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తొలుత లీజుకి ఇచ్చిన తరువాత ఆక్రమించి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇందులో మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ పాత్ర ఉందని చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరులో మంగళవారం ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకొని అక్రమంగా సంపాదించుకునేందుకు మాత్రమే నసీర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. అందరికీ అస్సలాము అలైకుం తెలియజేసుకుంటూ, ఈరోజు మరి గత 3-4 డేస్ నుంచి జరుగుతున్న ఇష్యూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి బయటికి రాకుండా దాదాపుగా సంవత్సరం నుంచి వెనకాల గోతులు తవ్వుతూ మైనారిటీల్ని మరి వాళ్ళ రాజకీయంగా కానీ లేకపోతే మైనారిటీలని పెరగకుండా వాళ్ళకి సంబంధించిన మైనారిటీలకు సంబంధించిన ప్రాపర్టీస్ని ఈ కూటమి ప్రభుత్వం మరి అమ్మే విధంగా ఈరోజు అంజుమన్ చూసుకుంటే అంజుమన్ ప్రెసిడెంట్గా, అలాగే వక్ఫ్ బోర్డ్ దానికి డైరెక్టర్గా, మరి అలాగే మైనారిటీ దానికి అసెంబ్లీలో ఒక చైర్పర్సన్గా ఇన్ని ఉంటే ఈరోజు నిజంగానే
మైనారిటీలకి మంచి చేస్తాము అని నిలబడి రాజకీయాల్లో నేను వచ్చింది ప్రజలకి మంచి చేయటానికి, వాళ్ళ మంచి కోసమే, వాళ్ళ సంక్షేమం కోసమే, వాళ్ళ అభివృద్ధి కోసమే అని చెప్పి రాజకీయాల్లో వచ్చి మరి ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు అంటే ఆయన ఎమ్మెల్యే అవ్వటానికి ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు దాకా నిజంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గ కాన్స్టిట్యుయెన్సీలో 70 ఎకరాలు ఎక్కడ ఒకే బిట్ లేదు. మరి వీళ్ళ కన్ను ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ గతంలో 14 నుంచి వాళ్ళ 19 ఉన్నప్పుడు వాళ్ళకి ఆ కన్ను ఉంది. కానీ అప్పుడు ఏంటంటే కొత్తగా ఫామ్ అయింది స్టేట్, వాళ్ళు ఏదో సంథింగ్ వేరే డైవర్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెమ్మసాని గారు వాళ్ళ తమ్ముడు రవి, వీళ్ళిద్దరూ, రవి వెనక నుంచేమో మొత్తం సెంట్రల్ లెవెల్గా అంతా చూసుకుంటూ ఉంటాడు. ఫిబ్రవరి నుంచి మొత్తము దీని గురించి ప్లాన్, యాక్షన్ ఏం చేయాలి ఏంటి అనేది చెప్పి నిజంగా మైనారిటీలను అయితే పిచ్చోళ్ళు చేస్తున్నారు, ఈ స్టేట్లోనే పిచ్చోళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న మరి వాళ్ళ త్యాగం వల్ల ఎంతో మంచి జరిగింది. అక్కడ ఒక మంచి లైబ్రరీ కానీ లేకపోతే అన్నీ క్రియేట్ చేద్దాము అని చెప్పి జస్ట్ ఆయన చెప్పారయ్యా. చెప్పినందుకు అసలు ఎంత రాద్ధాంతం చేశారంటే యాక్షన్ ఆ రోజుల్లో ఆయన ఒక్కసారి ఆయన పేజో లేకపోతే ఆయన యాక్షన్ చేసిన ఒక్కసారి చూడండి, మైనారిటీలు తెలుసుకోండి. ఈ ఎమ్మెల్యే ఆయన పదవిని తీసుకొని ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల ఆస్తులు తీసుకోవడానికే, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కానీ ఈరోజు కాసులు నింపుకోవడానికి ఉన్నాడు తప్ప దేనికి పనికి రాకుండా పోయాడు. అలాగే పెమ్మసాని గారు వచ్చి సపోర్ట్ చేయండి, పార్టీలకు అతీతంగా వచ్చి సపోర్ట్ చేయండి. మనం అందరం కలిసికట్టుగా ఆ వక్ఫ్ బోర్డ్ అలాగే అంజుమన్ ల్యాండ్ని కాపాడుకుంటాం తప్ప మీరు ఎవరైనా కావాలంటే ఎమ్మెల్యే గారండి, మీరు ఇంకా బెటర్ టు లీవ్ దిస్ పాలిటిక్స్. ఎందుకనంటే పనికిరాదు మీకు పాలిటిక్స్, ఏంటంటే జేబులు నింపుకోవడానికి తప్ప అని చెప్పి ఒక మీనింగ్గా మారుతున్నారు. బెటర్ లీవ్ దిస్ పాలిటిక్స్ అండ్ బీ ఇన్ హోమ్. మీరు ఇంట్లో ఉంటే మంచిది, ఇలాంటి రాజకీయం చేయటం కన్నా ఇంట్లో ఉండటం మంచిదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే అని చెప్పి రోడ్స్, డ్రైన్స్ అవన్నీ వేసేసి బిట్టులుగా అమ్మేసిన తర్వాత ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరుందో ఒక్కసారి గతం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఇప్పుడు మేము గొంతెత్తకపోతే, ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నా చిన్నగా అన్నీ చేసుకుంటూ వస్తారు. నేను ఈ మీడియా సమక్షంగా మైనారిటీలందరినీ లెగవండి. అందరూ ఈ పార్టీ అది ఇది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాపర్టీస్ని మనం కాపాడుకోవాలి. నేను ఒకటే అడుగుతానండి, ఈ గవర్నమెంట్ ఏదో మంచి చేద్దాం, మేము అమరావతి కడదాం అంటున్నారు, కరెక్టే, నేను కాదనట్లేదు. ఇప్పుడు దాకా మీరు ఏమీ అక్కడ దిశ చూపించలేదు. చూపించిన ప్రకారంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేద్దాం సంబంధించి అంజుమన్ సొసైటీ సంబంధించినటువంటి 70 ఎకరాల, యాక్చువల్గా అది 81 ఎకరాల 23 సెంటి భూమి. అందులో నుంచి 71 ఎకరాలు భూమి, 10 ఎకరాలు ఏమైందో ఇప్పటి వరకు కూడా తెలియదు, దానికి అత్తా లేదు పత్తా లేదు. అదేవిధంగా ఈరోజు ఆ భూమి యొక్క విలువ 2000 కోట్ల రూపాయలు, ప్రతి ఎకరం 30 కోట్లు పైచిలుకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అంటే 2000 కోట్ల రూపాయలు పైచిలుకున్నటువంటి భూమిని కాజేయడానికి ఒక వక్ఫ్ బోర్డుని ఉపయోగించుకొని, ఈరోజు రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఒక సిండికేట్ లాగా ఏర్పాటై ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఒక అతను చాలా క్రియాశీలకంగా ఇందులో చాలా పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బూరెల రామాంజనేయులు గారు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది గతంలో ఫిబ్రవరి 1వ తారీఖు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ గా బొడ్డు రోజాలక్ష్మి, ఉప సర్పంచ్ గా పలగాని శ్రీనివాసరావుతో పాటు మరో 9 మంది వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ రోజాలక్ష్మి మాట్లాడారు. గ్రామ పెద్దల సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతునిపై సత్యనిష్టతో ప్రమాణం చేస్తాను.
చేయబడిన భారత రాజ్యాంగం అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన 9వ వార్డు సభ్యులు సెక్రటరీ గారు అయిపోయిందా? అందరూ ఒకసారి రెడీ సార్, అందరూ ఒకసారి. సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా మన సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు చంద్ర వెంకట గారు, మన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ సహజంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏవేవో అలవి కాని హామీలు ఇస్తూ ఉంటారు. కానీ మేము చెప్పింది ఒకటే మాట, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, నమ్మకం ఉంటే గెలిపించండి అని చెప్పాము. మీరందరూ మాపై నమ్మకాన్ని ఉంచారు. మేము కూడా మీ నమ్మకాన్ని గౌరవించి మన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తాము. ముఖ్యంగా మన గ్రామంలో 4 ప్రధాన సమస్యలు ఉన్నాయి. మంచినీరు, డ్రైనేజీ, లైట్లు, చెత్త ట్రాక్టర్. వీటికి పరిష్కారంగా ఈ రోజు నుండి మన గ్రామంలో ప్రతిరోజు చెత్త ట్రాక్టర్ తిప్పుతాము. ఈ మధ్య కాలంలో డ్రైనేజీలు బాగు చేయలేదు. వీటిని సాధ్యమైనంత త్వరలో శుభ్రపరుస్తాము. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే క్రీస్తు బోధనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరు తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ క్రీస్తు తత్వం, ప్రేమ, శాంతి, త్యాగం మానవత్వానికి చిరునామా అని తెలిపారు. యేసుక్రీస్తు తన జీవితమంతా ప్రేమను బోధించారని, శత్రువుని కూడా ప్రేమించాలి అనే సందేశంతో ఆయన జీవితం సాగిందని చెప్పారు. క్రీస్తు చెప్పిన సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ద్వేషం, హింస పెరుగుతున్న ఈ కాలంలో క్రిస్మస్ మనకు శాంతి మార్గాన్ని చూపిస్తుందన్నారు. నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ సెమీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేసినటువంటి ఎస్సీసెల్ గుంటూరు నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు గారికి, అలాగే దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నిత్యం తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేటువంటి పెద్దలు ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు గుడిమెట్ల దయారత్నం గారికి, అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను కిందకి తెచ్చకుండా అనేక కార్యక్రమాల్లో అధికారం ఉన్నా లేకపోయినా నాకు తోడుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ఎస్సీసీఎల్ నాయకులు సోపాటి రత్నం గారు కానీ, రవి గారు కానీ, లాజరస్ గారు కానీ, వెంకటస్వామి కానీ, మధు కానీ, అలాగే మా లోకేష్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, రమేష్ గారు, దాసు, అలాగే మన చిన్న, అనేక మంది అందరి పేర్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు హృదయపూర్వకమైనటువంటి, అలాగే మన సింధు గారికి, మిగతా ఈ వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి పెద్దలు కోయలమూడి రవీంద్ర గారికి, అలాగే మరొక పెద్దలు ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం మన అధిష్టానం ఎంచుకున్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు, జిల్లా అధ్యక్షులు. ఆయన కూడా ఎంతో పోరాటాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన్నలు పొంది ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, అలాగే చైర్మన్ కూడా బాధ్యతలు వహిస్తా ఉన్నారు. అలాగే మరొక పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నటువంటి దాసరి రాజా మాస్టర్ గారు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారికి, పాస్టర్ గారు, నాకు అత్యంత
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సత్తుపల్లి వారి అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తదుపరి బైక్ ర్యాలీ చేస్తూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు కాళ్లతో తొక్కుతూ ఈడ్చుకుంటూ వెళ్తూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయంపై అడిషనల్ ఎస్పీకి వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. త్వరలోనే దోషుల్ని పట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల నరేష్, శెట్టి సాయి కుమార్, కొమ్మగిరి శరత్, గుప్తా, దిలీప్, నాగబాబు, సైఫ్, దినేష్, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్న సత్తుపల్లిలో గొడవలు సృష్టించాలని చూస్తూ ఊరుకోం, ఖబర్దారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎవరైతే జరుపుకున్నారో వారికి ఒకటే హెచ్చరిస్తామండి. మీరు వేడుకలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఖచ్చితంగా మా నాయకుడిని అవమానిస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. మళ్ళీ ఇంకొకసారి కనుక ఇటువంటి ప్రయత్నాలు కానీ ఇంకొకసారి జరిగినట్టు మాకు తెలిస్తే ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదండి. ఇది ఆంధ్ర కాదు, ఇది తెలంగాణ గడ్డ. తెలంగాణ గడ్డ పుట్టిన పార్టీ మాది. అసలు ఈ పార్టీ పుట్టింది ఇక్కడ మాది. మీకు ఏ సంబంధం ఉంది? ఇక్కడ వచ్చి మీరు చేస్తున్నారు. మీరు ఏ సంబంధం? ఇక్కడ కనీసం ఎలక్షన్లో పోటీ చేశారా? మన పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయగలిగారా? మీరు ఒక ఎంపీటీసీ వార్డు నెంబర్ గారికి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయగలిగారా? కానీ మీకు ఎందుకంటే ఇక్కడ సంబంధాన్ని పార్టీ తీసుకొచ్చి మీరేంటండి మా నాయకుడిని ఎంతో అవమానకరంగా కాళ్ళతో తొక్కుతూ దుర్భాషలు ఆడుతూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సత్తుపల్లి ఎంతో ప్రశాంతంగా అన్ని పార్టీలు అంతా కలిసిమెలిసిగా ఉండే పార్టీ ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గం. అలాంటిది మీరు ఇక్కడ వచ్చి కొత్తగా గొడవలు లేపి ఏదో చేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ కార్యకర్తలను మీరు ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత మంచిది సార్. జై జనసేన. ఇప్పుడు ఇదే రింగ్ సెంటర్లో, ఇదే సత్తుపల్లి రింగ్ సెంటర్లో మీ నాయకుడు పడి వచ్చి మేము తొక్కలం. సంస్కారం అది కాదు. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్, జాగ్రత్త. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరం, అలవరుచుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యాశాఖ నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్ మీద ఆసక్తి పెరుగుటకు సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయన్నారు. ఒక అంశం పట్ల స్పష్టమైన నిర్ధారణ అవసరమని, అందుకు శాస్త్రీయ దృక్పథం తోడ్పడుతుందని చెప్పారు. ఉన్నత స్థాయికి వెళ్లుటకు, పోటీ పరీక్షల్లో విజయం సాధించుటకు, శాస్త్రవేత్తగా రాణించుటకు శాస్త్రీయ దృక్పథం అవసరాన్ని స్పష్టం చేశారు. శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిజ జీవితంలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు. తొందరగా హైడ్రోపానిక్స్ ట్రీస్ పెంచడం దాని గురించి హైడ్రోపానిక్స్ అంటే ఓన్లీ ఆకుకూరలు, టమాటా,
కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కటి పర్ఫార్మెన్స్ చేశారు మీరు అందరూ కూడా. అదేవిధంగా స్పోర్ట్స్లో విన్ చేసిన అందరు స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ అందరికీ కూడా తెలుసు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఒక స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వారి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. బికాస్ థియరటికల్గా చదవకుండా డాన్స్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో చేయడం వలన మీ యొక్క క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీరు డిగ్రీ చేసుకున్నప్పుడు కూడా ఒక ఇంజనీర్గా రావడానికి మీకు ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా మన డే టు డే లైఫ్లో ఉన్న డిఫరెంట్ అంశాలని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సైన్స్ ఫెయిర్ వలన మీకు స్టూడెంట్స్ అందరూ. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ భవ్య సంస్థ తమపై వేధింపులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం వైఖరి, ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం వైఖరి. సురేష్ కుమార్ అండి, గుంటూరు జిల్లా 104 MMU ప్రెసిడెంట్ని. మెయిన్ డిమాండ్స్ ఏంటంటే భవ్య యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. మాకు 7 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి, ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ లేవు, పే స్లిప్పులు లేవు, క్యాజువల్ లీవ్స్ లేవు, బఫర్ స్టాఫ్ లేరు. ప్రతి నెల సెలవు పెట్టకుండా ఉద్యోగం చేసినా కానీ శాలరీలు కట్ అయిపోతున్నాయి. ప్రశ్నించినందుకు మా డ్రైవర్ని, డిఓస్ని అకారణంగా ఉద్యోగతే డిఓస్కి ఫార్మసిస్ట్ వర్క్ పెట్టారు. డేటా ఎంటర్ చేయాలి, మెడిసిన్ లెక్క చూసుకోవాలి, రికార్డ్స్ రాయాలి. అది వాళ్ళ డ్యూటీ కాదు. అయినా కానీ బలవంతంగా చేపిస్తున్నారు. చేయకపోతే ఉద్యోగం మానేయమంటున్నారు. మాకు సిఎల్ లేదు, బఫర్ స్టాఫ్ లేరు. డైలీ వేతనం లాగా ఒక డ్రైవర్ని ఒక D1 తెచ్చి ఫర్ డే 200, 300 అని చెప్పేసి డ్యూటీ ఎక్కిస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. వెహికల్స్ మెయింటెనెన్స్ లేదు, వెహికల్లో ఫుల్ ఫ్లెక్జ్డ్గా మెడిసిన్ లేదు. మేము ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు. ఈ భవ్య యాజమాన్యం ఇకనైనా మేలుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి రాష్ట్ర కమిటీ వాళ్ళతో చర్చించి మా న్యాయమైన కోరికలు వాళ్ళు తీరుస్తారని మీ ద్వారా వాళ్ళకి విన్నవించుకుంటున్నాము. లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం సిఐటి ఆధ్వర్యంలో. గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందించేటటువంటి 104 సిబ్బందికి ఈరోజు అనారోగ్యం పరిస్థితికి పడేటువంటి పరిస్థితి భవ్య యాజమాన్యం కల్పించింది. ఈరోజు వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్క సమస్యలు పరిష్కరించమని 7 నెలలుగా అడుగుతూ ఉంటే కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, RFP రూల్స్ ప్రకారం ఏదైతే 10 వెహికల్కి ఒక బఫర్ స్టాఫ్ ఉండాలి, ఆ విధంగా బఫర్ స్టాఫ్ను కూడా లేకుండా చేస్తున్నట్టు పరిస్థితుంది. వీటన్నిటితో పాటు డిఓలకి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 వేతనం ఇవ్వాలని చెప్పేస్తుంది, అది పాటించట్లేదు. ఈరోజు క్యాజువల్ లీవ్స్ ఉండాలని చెప్పేస్తుంది, అది పాటించట్లేదు. వీటన్నిటితో పాటు ప్రతి ఒక్క కార్మికుడికి ఎవరైతే పనిచేస్తారో వారంలో ఎన్ని రోజులు పనిచేస్తారో తెలుసుకొని అన్ని రోజులకు వేతనం ఇస్తారు. కానీ ఇక్కడ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజం కోసం కలిసి రండి, పిలుపునిచ్చిన ఈస్ట్ ఎమ్మెల్యే ఈగల్ ఐజీ. శంకర్ విలాస్ నిర్మాణంలో లోపాలను సవరించండి, అధికారులను కోరిన బెటర్ శంకర్ విలాస్ కమిటీ నేత. వక్ఫ్
ఆస్తుల్ని కాజేసేందుకు కుట్ర జరుగుతుంది ఆరోపించిన ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.